బెజవాడ అనగానే పాలిటిక్స్ డెవలప్మెంట్ గుర్తుకొస్తాయి. కానీ తాజాగా పటమట రోడ్డుపై జరిగిన హైడ్రామా చూస్తే నగరంలో శాంతి భద్రతలు ఎటుపోతున్నాయో భయం వేస్తుంది. ఒక యువతి కోసం ఇద్దరు ధనిక యువకులు తమ లగ్జరీ కార్లని ఆయుధాలుగా మార్చుకుని నడి రోడ్డుపై చావుకేకలు పెట్టించారు. పొలిటికల్ పవర్, డబ్బు మదం తలకెక్కిన ఈ వారసుల స్ట్రీట్ ఫైట్ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? ఈ ఘటన నుంచి తల్లిదండ్రులు ఏం నేర్చుకోవాలి? గురువారం రాత్రి విజయవాడ పటమటలోని ఆర్ఆర్ గార్డెన్ హైటెన్షన్ రోడ్డు ఒక్కసారిగా రణరంగంగా మారింది. రెండు లగ్జరీ థార్ కార్లు ఒకదానికొకటి ఢీకొట్టుకుంటూ నానా బీభత్సం సృష్టించాయి. సినిమా సీన్లను తలపించేలా సాగిన ఈ గ్యాంగ్ వార్ వెనుక పెద్ద కథే ఉంది. హైదరాబాద్లో ఉండే ఒక యువతి విషయంలో ఇద్దరు స్నేహితుల మధ్య చెలరేగిన ఈగో వార్ ఇది. బీబీఏ పూర్తి చేసి రియల్ ఎస్టేట్ బిజినెస్ చూస్తున్న బొల్లు ఓం, తాడేపల్లిలో బీబీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్న లింగమనేని రోహిత్ మధ్య గురువారం వేకువజామున 4:30 నుంచే ఫోన్లో వార్ మొదలైంది. నా గురించి ఆమెకు ఎందుకు బ్యాడ్గా చెప్పావు అంటూ రోహిత్ ప్రశ్నించడం, నేను చెప్పలేదు, దమ్ముంటే రా చూసుకుందాం అని ఓం సవాల్ విసరడంతో వివాదం ముదిరింది. సాయంత్రం నుంచి రాత్రి వరకు ఫోన్లలో సాగిన ఈ సవాళ్లు రాత్రి 8 గంటల సమయానికి పటమట రోడ్డుపై ప్రత్యక్ష దాడులుగా మారాయి. పీక్ అవర్స్ లో జనం చూస్తుండగానే ఒకరినొకరు చంపుకోవాలనేంత కసిగా కార్లతో ఢీకొట్టుకున్నారు. ఈ ప్రమాదంలో ఓం ప్రయాణిస్తున్న జీప్ చక్రం ఊడిపోయింది. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఏవన్ బొల్లు ఓం, విజయవాడ మాజీ మేయర్, ప్రముఖ రాజకీయ నేత బొల్లు బ్రహ్మానందం మనుమడు. వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి జోగి రమేష్ కు ఇతడు దగ్గర బంధువని తెలుస్తోంది. ఓం కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండడం, సోషల్ మీడియాలో కార్ల ర్యాలీలు, పొలిటికల్ లీడర్లతో ఉన్న ఫోటోలు ఇతని బ్యాక్గ్రౌండ్స్ ను చెప్తున్నాయి. ఇక ఏటూగా ఉన్న లింగమనేని రోహిత్ కుటుంబానికి కూడా ఉన్నత స్థాయి రాజకీయ, రవాణా వ్యాపార నేపథ్యం ఉంది. అయితే ఈ ఘటన తర్వాత పోలీసులు జరిపిన తనిఖీల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. జీప్ లో ఎలక్ట్రిక్ సిగరెట్ కిట్, స్టెరాయిడ్స్ కోసం వాడే సిరింజులు లభించాయి. నిందితులకు ర్యాపిడ్ కిట్లతో డ్రగ్స్ టెస్ట్ చేయగా ఓంకు గంజాయి పాజిటివ్ వచ్చింది. తాము కేవలం బాడీ బిల్డింగ్ కోసం స్టెరాయిడ్స్ వాడుతున్నామని ఓం బుకాయించడంతో పోలీసులు బ్లడ్ శాంపిల్స్ ల్యాబ్ కు పంపారు. ప్రస్తుతం వీరిపై హత్యాయత్నం సహా బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి 2 థార్ కార్లను సీజ్ చేశారు. పొలిటికల్ ప్రెజర్స్ ఉన్న లీగల్ గా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. బెజవాడలో జరిగిన ఈ ఉదంతం సమాజంలో పెరిగిపోతున్న క్రైమ్ ట్రెండ్ కు, యువత పెడదోవ పడుతున్న తీరుకు అద్దం పడుతోంది. లగ్జరీ కార్లు, పొలిటికల్ పవర్, చేతి నిండా డబ్బు ఉంటే చాలు సమాజాన్ని, చట్టాన్ని శాసించవచ్చనే భ్రమలో ఈనాటి తరం బతుకుతోంది. కేవలం డబ్బు సంపాదించడమే ధ్యేయంగా మారి పిల్లల పెంపకాన్ని తల్లిదండ్రులు గాలికొదిలేయడం వల్లే ఇలాంటి ఉన్మాద చర్యలు పుట్టుకొస్తున్నాయి. పిల్లల చేతికి లగ్జరీ కార్లు, బ్రాండెడ్ వస్తువులు ఇవ్వడం కాదు, వారికి నైతిక విలువలు, క్రమశిక్షణ నేర్పడం ముఖ్యం. బిజీ లైఫ్ పేరుతో పిల్లలేం చేస్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, డ్రగ్స్ లాంటి వ్యసనాలకు బానిసవుతున్నారా లేదా అని గమనించాల్సిన బాధ్యత పేరెంట్స్ పై ఉంది. లేదంటే ఎంతటి సంపన్న కుటుంబాల వారసులైనా ఇలా నడి రోడ్డుపై నేరస్తులుగా నిలబడక తప్పదు. ఈ బెజవాడ గ్యాంగ్ వార్ ప్రతి తల్లిదండ్రికి ఒక హెచ్చరిక. పిల్లల పెంపకంలో మార్పు రానంత వరకు ఇలాంటి క్రైమ్ కల్చర్ కు అడ్డుకట్ట వేయడం అసాధ్యం.